ఇదొక్క రెనోవేషన్. గట్టు చింకీ వాళ్ళ ఇంట్లో రెనోవేషన్ జరుగుతుంటుంది. ఇవాళ స్కూల్ తర్వాత గట్టు చింకీతో పాటు గుడ్డి, హరి ఇంకా బంటి కూడా వాళ్ళ ఇంటికి వస్తారు. పిల్లలందరూ రెనోవేషన్ వర్క్ చూడ్డానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వాళ్ళందరూ ఇంట్లో వర్క్ చూసి సర్ప్రైజ్ అవుతారు. అరే గట్టు చింకీ, ఇక్కడ ఫర్నిచర్ అంతా వైట్ షీట్స్ తో కప్పేశారు. ఇంకా ఇంట్లో సామానంతా అక్కడ ఇక్కడ పడి ఉన్నాయి. గట్టు చింకి, మీరైతే ఎక్కడ పడుకుంటారు? హరి, ఇప్పుడు అమ్మా నాన్న బెడ్రూమ్ ఇంకా కిచెన్ రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ బెడ్ కూడా మా రూమ్లోనే వేశారు. అందరం కలిసి అక్కడే పడుకుంటాము. ఓ, అయితే చాలా మజా వస్తుంది కదా గట్టు చింకి, అందరూ కలిసి ఒకే దగ్గర పడుకుంటే. హా అవును హరి, నీకు తెలుసా, పడుకునే ముందు నాన్న చాలా స్టోరీస్ చెప్తారు. అందరం కలిసి చాలాసేపు మాట్లాడుకుంటున్నాం కూడా. వావ్, అయితే చాలా మజా వస్తుందనుకుంటా. తర్వాత అమ్మ పిల్లలందరూ లివింగ్ రూమ్ లోకి రావడం చూస్తుంది. హరి, పిల్లలు మీరందరూ ఇక్కడ. వెల్కమ్ వెల్కమ్. హలో ఆంటీ. నమస్తే పిల్లలు. మీరందరూ ఒక పని చేయండి. మీరంతా వెళ్ళి గట్టు చింకీ రూమ్ లో కూర్చోండి. ఇక్కడ సామానంతా అక్కడ ఇక్కడ పడి ఉంది కదా, నేను మీకోసం ఏదైనా చల్లగా తీసుకుని వస్తాను. ఓకేనా? ఓకే ఆంటీ. గట్టు చింకీ అందర్నీ వాళ్ల రూంలోకి తీసుకెళ్తారు. ఫ్రెండ్స్, మీరందరూ మా ఇంట్లో బ్లూ ప్రింట్ చూడాలి అనుకుంటున్నారా? బ్లూ ప్రింటా? అదేంటి గట్టు, మీరు ఇల్లంతా బ్లూ పెయింట్ వేయించుకుంటున్నారా ఏంటి? నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు. అరే హరి, బ్లూ పెయింట్ కాదు, బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే రెనోవేషన్ తర్వాత మా ఇల్లు ఎలా కనిపిస్తుందో అందులో తెలుస్తుంది. అర్థమైందా హరి? నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఇదిగో చూడండి హరి, గుడ్డి ఇంకా బంటి, ఇదే ఇదే బ్లూ ప్రింట్. నాన్న చెప్పారు రెనోవేషన్ తర్వాత వాల్స్ మీద కార్టూన్ బొమ్మలు కూడా వేయిస్తాను అని. వావ్, నిజంగానా? అది చాలా బాగుంటుంది. అవును, అంతేకాదు ఇక్కడ బయట బాల్కనీ కూడా కొత్తగా రెనోవేట్ అవుతుంది. నాన్న అక్కడ ఉయ్యాల కూడా కట్టిస్తానన్నాడు. వావ్ గట్టు చింకి, అయితే రెనోవేషన్ తర్వాత మేమందరం మీ ఇల్లు చూడటానికి తప్పకుండా వస్తాము. అప్పుడు అక్కడికి అమ్మ వస్తుంది. తను అందరికీ డిస్పోజల్ గ్లాసులో జ్యూస్ ఇస్తుంది. ఆహా పిల్లలు, మీరు తప్పకుండా రావాలి. ఇంటి రెనోవేషన్ తర్వాత మేము పార్టీ పెడతాము. హోమ్ వెల్కమ్ పార్టీ పెడతాం. అందులో మీరందరూ తప్పకుండా రావాలి. సరేనా? ముందు మీరు ఈ జ్యూస్ తాగండి. అరే ఇదేంటాంటీ, ఈ డిస్పోజల్ గ్లాస్ లో? అవును గుడ్డి తల్లి, ఇంటి రెనోవేషన్ కారణంగా సామాన్లంతా అక్కడ ఎక్కడ పడున్నాయి. అందుకే ఇలా మేమంతా డిస్పోజల్ గ్లాసెస్ సామాన్లలో తింటున్నాం. అలాగా ఆంటీ. జ్యూస్ తాగిన తర్వాత పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత రెనోవేషన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. గట్టు చింకీ వాళ్ళ ఇంట్లో హోమ్ వెల్కమ్ పార్టీ ఉంటుంది. పిల్లలతో పాటు సొసైటీ వాళ్ళందరూ కూడా అక్కడికొస్తారు. సెక్రటరీ అంకుల్ గట్టు చింకీతో ఇలా అంటాడు. ఒప్పుకోవాలి గట్టు చింకి, ఇప్పుడు మీ ఇల్లు అయితే రెనోవేషన్ తర్వాత చాలా కొత్తగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అంకుల్. హా గట్టు చింకీ, నిజంగా ఇల్లు చాలా బాగుంది. ఇంకా మీ రూమ్లో వాల్కి మిక్కీ మౌస్ పెయింటింగ్ ఇంకా చాలా బాగుంది. అరే గుడ్డి, బంటి ఇంకా హరి, పదండి, బాల్కనీలో మీకు కొత్త ఉయ్యాల చూపిస్తాను. పదండి పదండి, మనమందరం దాని మీద ఊగుదాము. సరే. పిల్లలందరూ ఉయ్యాల చూడ్డానికి వెళ్తారు. నిజంగా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. వాళ్ళందరూ ఉయ్యాల మీద కూర్చుని ఊగుతారు. వా, ఎంత మజా వస్తుంది. అసలు ఇక్కడి నుంచి లేవాలి అనిపించడం లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? సరిగ్గా చెప్పావు గుడ్డి. ఇంకా చూడు, మనం అందరం దీని మీద ఒక్కసారి కూర్చోగలం. అప్పుడే అమ్మ స్నాక్స్ తీసుకుని వస్తుంది. ఏమైంది పిల్లలు, లోపల స్నాక్స్ తినడానికి రాలేదు? మీకు ఉయ్యాల మీద నుంచి అసలు దిగాలనిపించలేదు కదూ? అవునమ్మా, మాకు ఇక్కడ చాలా మజా వస్తుంది. మాకు ఇక్కడే స్నాక్స్ ఇవ్వండి, మేము ఇక్కడే కూర్చొని తింటాము. అచ్చా, సరే పిల్లలు, ఇదిగోండి ఈ స్నాక్స్ తీసుకోండి, కానీ కింద పడేయకుండా తినాలి. సరే అమ్మా. పిల్లలందరూ హాయిగా ఉయ్యాల ఊగుతూ స్నాక్స్ తింటారు. కాసేపటి తర్వాత చీకటి పడుతుంది. పిల్లలందరూ ఇంటికి తిరిగి వెళ్లే సమయం అవుతుంది.
ఇంకా అప్పుడు గుడ్డి ఇలా అంటుంది, ఇంక మేము వెళ్తాం గట్టు చింకి. ఓకే గుడ్డి, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి డ్రాయింగ్ రూమ్కి వెళ్తారు. గట్టు చెంకి, మేము మీ ఫ్యామిలీ కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాము. నిజంగానా? ఏంటి హరి? ఇదిగోండి, ఇది నా గిఫ్ట్. ఇది మీకు చాలా బాగా నచ్చుతుందనుకుంటాను. గుడ్డి గట్టు ఇంకా చింకీకి గిఫ్ట్ ఇస్తుంది. వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. వా పిల్లలు, ఈ మూర్తి నిజంగా చాలా అందంగా ఉంది. నేను ఇంటి ఎంట్రన్స్ దగ్గర పెడతా. నిజంగానా ఆంటీ? అవును పిల్లలు, నిజంగా. ఇలా ఇవ్వండి. అమ్మ ఆ మూర్తిని ఎంట్రన్స్ లో ఉన్న టేబుల్ మీద పెడుతుంది. దానివల్ల పిల్లలు చాలా ఆనందపడతారు. అరే, ఈ గిఫ్ట్ లో ఇంకా ఏదో ఉంది. వావ్, అందులో అయితే హ్యాండ్ మేడ్ కార్డ్. అరే హరి, గుడ్డి, బంటి, ఇది మీరే తయారు చేశారా? అవును చింకి, ఇది మేము ముగ్గురం కలిసి మీకోసమే తయారు చేశాము. ఇది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్డు కోసం. వెల్కమ్ గట్టు చింకీ. ఓహో, గిఫ్ట్ అయితే నేను కూడా తీసుకుని వచ్చాను మీ ఇంటి కోసం. అవునా, ఇలా ఇవ్వండి. సెక్రటరీ అంకుల్ నాన్నకి కొత్త నేమ్ ప్లేట్ ఇస్తాడు. ఇదిగోండి మీ కొత్త ఇంటి కోసం కొత్త నేమ్ ప్లేట్. అందరికీ నేమ్ ప్లేట్ బాగా నచ్చుతుంది. అందులో అమ్మ, నాన్న ఇంకా గట్టు చింకీల పేర్లు ఉంటాయి. వావ్ అంకుల్, ఇది చాలా మంచి ఐడియా. హా అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నాన్న ఆ నెంబర్ ప్లేట్ని ఇంటి బయట పెడతాడు. ఆ తర్వాత అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకరితో ఒకరు చాలాసేపు మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత పార్టీ పూర్తవుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ, నాన్న, గట్టు చింకీకి రెనోవేషన్ తర్వాత వాళ్ళ కొత్త ఇల్లు బాగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.